ప్రేయర్ చేసుకో. మహాగణ పరిశుద్ధ సర్వాధికారి నిత్య నివాసి అయిన దేవా, నీకే వేలాది వందం స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవేశయ గడిచిన వారమంతా దీవించి కాచి కాపాడి దేవేశయ దేవా ఈ వారంలో ఏసయ నిన్ను స్తుతించుకోవడానికి మాకు ఇచ్చిన భాగ్యం బట్టి వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవేశయ తండ్రి ఈ రోజంతటిని దీవించండి ప్రభా. నీ మందిరంలో మేమందరం కూరుకుని దేవేశయ నీ ప్రార్థన సన్నిధిలో మేము కూడుకుని దేవా నిన్ను స్తుతించే భాగ్యం మాకు దయచేసినందుకు వేలాది వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా ప్రేయర్ అంతట్లో మీరుండండి ప్రభా. ఏసయ దేవా ఏసయ పాటల్లోని వాక్యంలోని దేవేశయ మీరుండండి ప్రభా. ఏసయ తండ్రి ప్రభా దేవా వంటి ద్వారా దేవేశయ మాతో మాట్లాడండి ప్రభా. ఏసయ దేవేశయ మీరు మాతో మాట్లాడిన ప్రతి ఒక్కటి మేము గుర్తుపెట్టుకుని దేవేశయ దాన్ని నడువుకు మేము నడిచే భాగ్యం మాకు దయచేయండి ప్రభా. దేవేశయ ఇంకా చర్చికి రావాల్సిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ త్వరగా వచ్చేటట్లు మీరే సహాయం దయచేయండి ప్రభా. దేవేశయ మా ప్రార్థన అంతట్లో మీరు తోడుంటారని ఆరాధనలో దేవా మీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపుతారని నమ్ముచు యేసు పరిశుద్ధనామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మొట్టమొదటి పాటగా స్తుతిగణ మహిమంతయు అనే పాట పాడుకుందాం. సాంగ్ నంబర్ 51. స్తుతిగణ మహిమంతయు. స్తుతిగణ మహిమంతయు యేసుకే చెల్లించెదము. స్తుతిగణ మహిమంతయు మన యేసుకే చెల్లించెదము. స్తుతిగణ మహిమంతయు యేసుకే చెల్లించెదము. స్తుతిగణ మహిమంతయు మన యేసుకే చెల్లించెదము. దూతలారా స్తుతించుడి, దూత సైన్యము స్తుతించుడి.
పక్షులారా స్తుతించుడి పర్వతము గుట్టలారా స్తుతించుడి వృక్షము పక్షులారా స్తుతించుడి స్తుతి గణ మహిమంతయు యేసుకే చెల్లించెదము స్తుతి గణ మహిమంతయు మన యేసుకే చెల్లించెదము కన్యలు స్తుతించుడి చిన్నలు పెద్దలు స్తుతించుడి యవ్వనులు కన్యలు స్తుతించుడి చిన్నలు పెద్దలు స్తుతించుడి వృద్ధులు బాలురు స్తుతించుడి నిత్యుడేసు నామము స్తుతించుడి వృద్ధులు బాలురు స్తుతించుడి నిత్యుడేసు నామము స్తుతించుడి స్తుతి గణ మహిమంతయు యేసుకే చెల్లించెదము స్తుతి గణ మహిమంతయు మన యేసుకే చెల్లించెదము మన యేసుకే చెల్లించెదము హల్లెలూయా రెండో పాటగా ఆయనే నా సంగీతం అన్న పాట పాడుకుందాం సాంగ్ నంబర్ 70 ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే
మూడో పాటగా ఏసే నా ఆశ్రయం అన్న పాట పాడుకుందాం. సాంగ్ నంబర్ 171.
దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. ఈ సమయం మందు కీర్తనని ఉత్తర ప్రస్తుత రీతిగా చదువుదామండి. 119వ దావీదు కీర్తన, 119వ దావీదు కీర్తన 145వ వచనం నుంచి 160వ వచనం వరకు చదువుదామండి. 119వ దావీదు కీర్తన 145వ వచనం నుంచి 160వ వచనం వరకు ఉత్తర ప్రస్తుత రీతిగా చదవలసిందిగా మన మధ్య ఉన్న బ్రదర్ సామిల్ గారు ముందుకు రావాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాం. వచనం మీరు వచనం మేము చదువుకున్నాం. యెహోవా హృదయపూర్వకంగా నేను మొర్రపెట్టుచున్నాను, నీ కట్టడలను నేను గైకొన్నట్లు నాకు ఉత్తరమిమ్ము. నేను నీకు మొరపెట్టుచున్నాను, నీ శాస్త్రముల చొప్పున నేను నడుచుకున్నట్లు నన్ను రక్షింపుము. తెల్లవారక మునిపే మొరపెట్టి తిని, నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునిపే తెరుచుకుందును. నీ కృపను బట్టి నా మొర్ర ఆలకింపుము. యెహోవా నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికింపుము. దుష్కార్యములు చేయువారును నీ ధర్మశాస్త్రమును త్రోసివేయువారును నా యుద్ధకు సమీపించుచున్నారు. యెహోవా నీవు సమీపంగా ఉన్నావు, నీ ఆజ్ఞలన్నీ సత్యమైనవి. నీ శాస్త్రములను నీవు నిత్యములుగా స్థిరపరచితివని నేను పూర్వం నుండి వాటి వలనే తెలుసుకొని ఉన్నాను. నేను నీ ధర్మశాస్త్రమును మరచుబాడను కాను, నా శ్రమను విచారించి నన్ను విడిపింపుము. నా పక్షమున వ్యాజ్యమాడి నన్ను విమోచింపుము. నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికింపుము. భక్తిహీనులు నీ కట్టడలను వెతుకుట లేదు గనుక రక్షణ వారికి దూరముగానున్నది. యెహోవా నీ కనికరములు మితిలేనివి, నీ న్యాయ విధులను బట్టి నన్ను బ్రతికింపుము. నన్ను తరుమువారును నా విరోధులను అనేకులు అయినను, నీ న్యాయశాసనముల నుండి నేను తొలగక ఉన్నాను. ద్రోహులను చూచి నేను అసహించుకొంటిని, నీవిచ్చిన మాటను వారు లక్ష్యపెట్టరు. యెహోవా చిత్తగించుము, నీ ఉపదేశములు నాకెంతో ప్రీతికరములు. నీ కృప చొప్పున నన్ను బ్రతికింపుము. నీ వాక్య సారాంశము సత్యము, నీవు నియమించిన న్యాయ విధులన్నీయు నిత్యము నిల్చును. అధికారులు నిర్నిమిత్తముగా నన్ను తరుముదురు, అయినను నీ వాక్య భయము నా హృదయమందు నిలుచుచున్నది. నిస్సారమైన దోపుడు సొమ్ము సంపాదించిన వాని వలె నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషించుచున్నాను. అబద్ధము నాకు అసహ్యము, అది నాకు హేయము. నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు. వారు తూలి తొట్టిల్లుటకు కారణమేమీ లేదు. నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనుచున్నాను. నేను నీ శాసనమును బట్టి ప్రవర్తించుచున్నాను, అవి నాకు అతి ప్రియములు. నీ మార్గములన్నీ నీ ఎదుటనున్నవి, నీ ఉపదేశములను నీ శాసనములను నేను అనుసరించుచున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. సమయమందు సాక్ష్యాలకి అవకాశం ఇవ్వబడుతుందండి. ఎవరన్నా సాక్ష్యాలు పంచుకోవాలనుంటే దయతో ముందుకొచ్చి మీ సాక్ష్యం పంచుకోవాల్సిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాం. ఎవరి సాక్ష్యాలు లేవండి? రైట్. ఏమో చెప్తున్నారా? లేదు. వేరే సాక్ష్యం? నో. రైట్. అయితే నేనే సాక్ష్యం చెప్తాను. మరి మన సంఘం తరపు నుంచి చూసినట్లయితే మరి చాలా అతలాకుతలంగా కొన్నిసార్లు మరి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఒకే వారంలో అందరినీ చూస్తూ ఉన్నాము. వరుసకు వచ్చే కాల్స్ ఏంటంటే ఫస్ట్
జెరూషాతో కూడా స్టార్ట్ అయింది. ఫీవర్ చాలా హై ఫీవర్ వచ్చేస్తుందని సిస్టర్ మరి ఫోన్ చేసి చెప్పడం, ప్రేయర్ చేయడం అన్నట్టు చేశారు. నేను మరి దొరకలేదు ఆ టైంలో. అయినప్పటికీ మరి దేవుడు జ్ఞాపకం చేసుకుని ఆ బిడ్డకి ఇచ్చిన స్వస్థతకే దేవునికి వందనాలు. రెండవదిగా మరి బ్లెస్సీ వాళ్ళ మమ్మీ, మరి ఆమె కూడా ఎంత స్ట్రగుల్ అయ్యారనంటే మరి దేవుడికే తెలుసు, తట్టుకోలేనంత భయంకరమైన పరిస్థితి అనమాట. అయితే దేవుడు జ్ఞాపకం చేసుకుని విత్ ఇన్ ఫ్యూ డేస్ లో తనకి క్యూర్ ఆయన స్వస్థత ఇచ్చారు. అందుని బట్టి ఆమెను బట్టి కూడా దేవునికి వందనాలు. ఇంకా మూడోది మరి అందరికీ తెలిసిందే ప్రభాత సిస్టర్ గురించి. మరి ప్రభా సిస్టర్ పరిస్థితి అయితే మరి అతి దారుణం 2 వీక్స్ నుంచి. సో ఫైనల్గా ఏంటంటే ఇంట్లో ప్రేయర్ పెట్టుకోవాలి, కృతజ్ఞత కూడిక పెట్టుకోవాలి 14th అని వారు మరి డిసైడ్ అయ్యారు. 14th ప్రేయర్ అని అనేటడికి 13thనే మరి ఆమె చిన్న పనులు అవి అన్నీ చేసుకొని క్లీన్ చేసుకునేటప్పటికి బీపీ 190 వెళ్ళిపోయింది. 190 అంటే మాటలు కాదు అసలు. 160 అంటేనే పెరాలసిస్ వచ్చేస్తుంది. 190కి రీచ్ అయ్యి కింద 110కి వచ్చేటప్పటికి మరి నిజానికి చెప్పాలంటే లోపలంతా కూడా వెజల్స్ అన్నీ పగిలిపోతాయి. సో అలాంటి పరిస్థితుల్లో మరి ఆవిడని హాస్పిటల్ తీసుకెళ్ళడం, ఇమీడియట్గా మరి సి సెక్షన్ చేయటం అనేది జరిగింది. అయితే ఆమెకి ఇచ్చిన దర్శనాన్ని బట్టి ఆమెకి పేరు కూడా ఇచ్చారు. మరి బాబు అయితే బాబు అని బాబు పుట్టడం అనేది కూడా జరిగింది, అందరికీ తెలిసినటువంటి విషయమే. బట్ ఏంటంటే బాబు పరిస్థితి ఇంకా పూర్తిగా సెట్ అవ్వలేదండి. ఆ విషయంలో ప్రార్థన మరి వారు కోరుకుంటున్నారు, ప్రార్థన విజ్ఞాపన. మరి అందరూ కూడా దయచేసి మీ పర్సనల్ ప్లేస్లో ప్రార్థన చేయాల్సిన కోర్సు. ఎందుకంటే చాలా మనమే కంటెదురకుండా చూసాం అన్ని అప్ అండ్ డౌన్స్ అన్నీ. మరి వద్దనుకున్నా కూడా దేవుడిచ్చింది మనం తీయకూడదని ఒకే ఒక్క కారణం చేత ఆవిడ మరి క్యారీ చేయడం కూడా జరిగింది. అది వెరీ కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ ఇది అందరికీ తెలుసు. అయినా కూడా దేవుని మాటను బట్టి లోబడ్డారు కనుక దేవుడే కార్యం జరిగించాలి కనుక మరి మన బాధ్యత ప్రార్థన చేయటం. సంఘం అంతా కలిసి ప్రార్థన చేసినప్పుడు ఎన్నో కార్యాలు మనం చూసాం. ఈ విషయంలో కూడా హెచ్చు తగ్గులు లేదంటే కోపాలు తాపాలు ఇవి కాదండి మనకు కావాల్సింది ఏంటంటే ప్రార్థన, వాక్యము, దేవుని యొక్క సంఘంలో ఎలాంటి వాళ్ళైనా మనం ప్రార్థన చేయాలి. ఇది నేర్చుకోవాలి మనం ఫస్ట్. ఎవరి గురించి అన్నా కన్నీరు కార్చాలి. నాకే ఎందుకు వస్తుంది కన్నీరు అందరి గురించి? బేబీ సిస్టర్కి బాగాలేదంటే నాకే కన్నీరు ఎందుకు రావాలి? మంజుల సిస్టర్కి బాగాలేదంటే నాకెందుకు కన్నీరు రావాలి? సామల్ బ్రదర్కి బాగాలేదంటే నాకెందుకు కన్నీరు రావాలి? నాకు ఎందుకు రావాలి? ఏంటంటే అది ఒక రెస్పాన్సిబిలిటీ, రైట్? సో ఇది కూడా మన సంఘం యొక్క రెస్పాన్సిబిలిటీ కనుక అందరూ కూడా కన్నీటి ప్రార్థన పర్సనల్ ప్రేయర్లో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా వారి తరఫున మరి నేను ప్రార్థనా విన్నపాన్ని మెదడు పెడుతూ ఉన్నాను. రైట్. చెప్పాను లాస్ట్ వీక్. సరే, అయితే ఇంకొక ప్రార్థనా విన్నపం కూడా లాస్ట్ వీక్ ఆల్రెడీ షేర్ చేసుకున్నా, మరలా చెప్తున్నా. సామ్యుల్ గారి వారి మదర్కి హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది. అంటే షీఈ్ 80+. కానీ మరి అది అతుక్కువ విషయంలో మరి సర్జరీ అన్నారు అదనే, కానీ బాడీ బేర్ చేయలేరు ఎందుకంటే ఏజ్ని బట్టి. బట్ అయినా కూడా వారు మరి సెట్ చేసుకొని మరి పిఓపి అనేది వేశారు. మరి ఆ బిడ్డకి మరి దేవుడు కనికరించాలి. ఎందుకంటే పాపం దేవునిలో ఎదిగి బిడ్డలని దేవునిలోకి తీసుకొచ్చినటువంటి తల్లి కనుక ఆమెకి స్వస్థతని దేవుడు ఇచ్చేలాగా అందరూ కూడా దయతో జ్ఞాపకం చేసుకుని ఇవి ప్రార్థన విన్నపాలు చెయ్యాలి. ఎందుకంటే ఇది మన బాధ్యత. పిల్లల ఎగ్జామ్ అంటే ప్రార్థన చేస్తాం కదా. ఎవరో ఎక్కడో యాక్సిడెంట్ అయిందంటే మనం అందరూ ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు దేవుడు చేశాడు కదా. ఎవరో అన్నోన్ పీపుల్ కూడా దేవుడు అద్భుత కార్యాలు చేశాడు కదా. సో నోన్ పీపుల్ కోసం మనం ప్రార్థన చేయాలి. ఇది మన సంఘ బాధ్యత. ఎందుకంటే అందరూ సంఘస్థులు కనుక ప్రార్థించవలసిన వారుగా ఉన్నాము. దేవుడి సాక్ష్యాన్ని దీవించి ప్రార్థన విన్నపాన్ని అందరి హృదయంలో నాటునుగాక. ఆమేన్. సమయంలో మరి ప్రభుని స్తుతించడానికి వాక్యానికి ముందుగా మన హృదయాల్ని సిద్ధపరచుకోవడానికి గాను స్తుతి ఆరాధన చేద్దాం. సంఘమంతా లేచి నిలబడినట్లయితే దేవుని స్తుతిద్దామండి. ఆయనక నామాన్ని ఘనపరుద్దాం. మన రెండు చేతులు పైకెత్తి మన హృదయాన్ని ప్రభు తడి తిప్పుకొని, ప్రభా వారమంతా మమ్మల్ని కాపాడిన తండ్రి మీకు వందనాలయ్యా. మమ్మల్ని రక్షించుకున్న తండ్రి మీకు వందనాలు. భయంకరమైన ఎండవేడిలో ప్రభా మమ్మల్ని విడిచిపెట్టక నాయన, మమ్మల్ని త్రోసివేయక ప్రభా అయ్యా, మాకు ఎటువంటి అనారోగ్య కీడులు జరగకుండా నాయన నీ పరిశుద్ధ చల్లని రెక్కల నీడలో నా తండ్రి మమ్మల్ని కాపాడినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన నీ ప్రేమతో మమ్మల్ని నింపండి, నీ పరిశుద్ధాత్మ కృపతో మమ్మల్ని నాయన నడిపించండి. ఈ సమయంలో నాయన నీ ఆత్మ సన్నిధిని మాతో ఉంచండి ప్రభా తండ్రి. మీకు స్తుతులు వందనాలు. మాకు ఇచ్చిన రక్షణకై మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం అయ్యా. మాకు ఇచ్చినటువంటి నాయన కృపకై మీ వందనాలు చెల్లించుకుంటున్నాం.
ఏ అర్హత యోగ్యత మాకు లేదు ప్రభా. అయినప్పటికీ కూడా నా తండ్రి నాయన మమ్మల్ని ప్రేమించిన దేవుడు అయ్యా, అయినప్పటికీ కూడా మమ్మల్ని రక్షించుకున్న దేవుడు అయ్యా. మేము గొప్పవారమనో కొద్దివారమనో కాక నాయన, కేవలం ఉచితమైన కృపతో నా తండ్రి మమ్మల్ని రక్షించుకున్న దేవా, మీకే స్తోత్రం స్తోత్రం. ప్రతి ఒక్కరూ దేవుని స్తుతి చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా మీ కొందనాలు, పరిశుద్ధుడా మీ కొందనాలు, పరిశుద్ధుడా మీ కొందనాలు, పరిశుద్ధుడా మీ కొందనాలు. మహోన్నతుడా మీ కొందనాలు, సర్వశక్తిమంతుడా మీకు స్తుతి, సర్వోన్నతుడా మీకు స్తుతి, సర్వాధికారి మీకు స్తుతి, మహిమగల దేవా మీకు స్తుతి, మహోన్నతుడా మీ కొందనాలు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం, మహోన్నతుడా మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం, మహిమగల దేవా మీ కొందనాలు. స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో. నిన్ పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ మనసుతో ప్రేమించేదన్. ఆరాధన ఆరాధన
మా రహస్య మాటలు మీకు తెలుసయ్యా, మా బహిరంగ మాటలు నీకు తెలుసయ్యా, మా రహస్య పనులు నీకు తెలుసయ్యా. నాయనా ప్రతి హృదయ ఆలోచనలు మీకు తెలుసు నాయన. మీకే స్తుతులు స్తోత్రములు వందనాలు ప్రభా. సర్వం ఎరిగినటువంటి సర్వాంతర్యామి అయి ఉన్నావు ప్రభా. ప్రతి చోట చూచే దేవుడు అయ్యా, ప్రతి హృదయ లోతులు చూచే దేవుడు నాయన. అలాంటి మిమ్మల్ని ప్రభా పరిశుద్ధాత్మ తండ్రి మిమ్మల్ని స్తుతించి ఆరాధించుకునే కృపను ప్రభా, అంత జ్ఞానివి గొప్ప దేవుడు సృష్టికర్తవని మిమ్మల్ని గణపరుచుకునే కృపను నాయన, ధన్యతను మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మా పక్షం ఉన్న దేవుడు, మాకు సహాయం చేసిన తండ్రి మీకు వందనాలయ్యా. మమ్మల్ని రక్షించుకున్న దేవుడు ప్రభా, ఈ భయంకరమైన పరిస్థితులు మమ్మల్ని కాపాడుతున్న తండ్రి అయ్యా. కోడి తన రెక్కలు లేని ఏ విధంగా తన బిడ్డలను కాపాడుకుంటుందో ప్రభా, ఆ విధంగా మమ్మల్ని కాపాడుతున్న రాజా మీకే స్తోత్రములు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నా తండ్రి. ఇదిగో నాయన ఈ మధ్యాహ్న సమయంలో ప్రభా మిమ్మల్ని గణపరచడానికి స్తుతించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రము చెల్లించుకుంటున్నాం. ఈ సమయం అందు ప్రభా మిమ్మల్ని స్తుతించుకున్న మేము ప్రభా నీ నుంచి నాయన బలమైన వాక్యను ఎదురు చూస్తున్నాం ప్రభా. నీ దివ్యమైన వాక్కును మాకు దయచేయండి తండ్రి. మీ వందనాలు. మీ వాక్యమును వినడానికి చెవులు తండ్రి నాయన, గ్రహించే హృదయము ప్రభా మా అందరికీ దయచేయమని ఘనమైన మీకు స్తుతులు వందనాలు చెల్లించుకుంటూ యేసతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థనా స్థితిలో మీ సన్నిధికి అప్పగించుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరూ దయచేసి కూర్చున్నామండి. ఇది నా వాక్యం నిమిత్తము దేవుడు మనతో మాట్లాడిన వచనము కీర్తనలు 118వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుదామండి. కీర్తనలు 118వ అధ్యాయము 22వ వచనం. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. అది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యము. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క సహాయతని కోరుకుందాం. సర్వకృపానిధిగు దేవ మహోన్నతుడా, మీ పాదములకు వందనాలు తండ్రి. నాయన ఇదిగో తండ్రి నీ నామాన్ని బట్టి ప్రభు నీ యొక్క తండ్రి నాయన బలమైన విలువైన శక్తివంతమైన నీ వాక్కు వినడానికి ఆశతో ఉన్నాం ప్రభు. మీ దివ్యమైన వాక్కును మాకు దయచేయండి తండ్రి. అయ్యా ఇదిగో నాయన రిక్తురాలిని ఎదుటి నిలబడి ఉన్నాను ప్రభా. ఈ పాత్రని నాయన పరిశుద్ధపరిచి ఈ పాత్రలో ప్రభా నీ దివ్యమైనటువంటి నాయన ఆత్మీయ ఆహారాన్ని, రుచిగల ఆత్మీయ ఆహారాన్ని, మాకు బలమునిచ్చే ఆత్మీయ ఆహారాన్ని నాయన నింపమని అడుగుచున్నానయ్యా. నా తండ్రి ఇదిగో ప్రభా నీ బిడ్డ నేను బలపరచండి నాయన. నా పెదవులు కాల్చండి, నా నాలుకను కాల్చండి, నా తలంపులు కాల్చండి, సమస్తాన్ని మీ స్వాధీనంలో తీసుకోండి. నా సొంత మాట ఒక్కటి కూడా బయటికి రాకుండా ప్రభా పరిపూర్ణంగా నీ వాక్కు మాత్రమే నాయన పరిశుద్ధాత్మ తండ్రి బయటికి రాగలిగినట్లు మీ ఆత్మతో నింపమని అడుగుచున్నాం ప్రభా. ఈ దీనురాల్ని నీకు నాయన మీ యొక్క బూరగా వాడుకోనమని వేడుకుంటున్నాను ప్రభా. పరిపూర్ణంగా సరిపాదు వరకు నన్ను మీకు అప్పగిస్తున్నాను తండ్రి. మీ ఆత్మ కార్యమును మహిమకరంగా జరిగించుకోమని అయ్యా నా తని అందరితోని మాట్లాడమని నాయన తండ్రి ఆదరణ కలిగి నీ వాక్కు ప్రభా, సరిచేసేటువంటి నీ వాక్కు నాయన నా తండ్రి నాయన ఆజ్ఞనిచ్చేటువంటి నీ వాక్కు మాకు ఇచ్చి ప్రభా ఏ బిడ్డ హృదయానికి నాయన ఏ బిడ్డ యొక్క ఆత్మీయ జీవితానికి నాయన ఎలాంటి వాక్కు కావాలో నాయన అది మీరు అనుగ్రహించమని అయ్యా నీ కృపలోనైనా భద్రపరచమని సర్వోన్నత మీ వందనాలు చెల్లించుకుంటూ నన్ను నేను మీకు పరిపూర్ణంగా సమర్పించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ యేసే పరిశుద్ధ నామములో ఈ ప్రార్థనా సహాయతను అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈ దినాన దేవుడు మనతో మాట్లాడేటువంటి అంశము ఏమనంటే నిషేధింపబడినటువంటి జీవితాలు, నిషేధింపబడినటువంటి తక్కువ చేయబడినటువంటి జీవితాలు మూలకు తలరాయిగా చేస్తాననేటువంటి ఒక వాగ్దానాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నారు. ఇచ్చినటువంటి మాట ఏమేనంటే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. అనేక మార్లు అనేక విషయాల్లో మనం ఎన్నో విషయాల్లో కొన్ని వాటిని నిషేధిస్తూ ఉంటాం, లేదంటే వ్యర్థమని అనుకుంటాం, వేస్ట్ అని అనుకుంటాం, ద్వేషిస్తాము, లేదా ఏదన్నా కావచ్చు, లేదా దాని విలువ కూడా కొన్నిసార్లు మనకి తెలియదు. కానీ ఇక్కడ దేవుడు ఈరోజు మాట్లాడుతున్న మాట ఏంటంటే అలాంటి నిరాకరింపబడినటువంటి వాటిని కూడా నేను ఏం చేస్తాను, గొప్పదిగా మూలకు తలరాయిగా చేస్తానని దేవుడు ఈరోజు మనతో మాట్లాడు. మా జీవితాలు ఎన్నో జరిగినాయి అలాంటివి.
కాదు కూడదు వేస్ట్ వ్యర్థము వేళ అనుకున్నప్పుడు దేవుడు మమ్మల్ని ఎలా నిలబెట్టాడో మాకు తెలుసు. అది ఎక్కడైనా కావచ్చు, ఏ పరిస్థితుల్లో అయినా కావచ్చు, ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా కావచ్చు. కానీ దేవుడు ఏం చేస్తుంటే కొన్నిసార్లు మనకే తెలుసు, మనం ఎంత సహాయం చేసి ఎంతగా ఆదరిస్తున్నా కూడా ఏం చేస్తుంటే ద్వేషించడం అనేది జరుగుతూ ఉంటుంది. క్వశ్చన్ చేసే పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది. ఎన్నో రకాలుగా చేదరించుకునేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతుంటాయి. కానీ దేవుడు చెప్తా ఉన్నారు, అలాంటి నిషేధింపబడినటువంటి రాయినంట దేవుడు ఏం చేస్తాడంట, మూలకు తలరాయిగా చేస్తాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మరి దేవుడు మాట్లాడుతున్నట్టు ఈ మాటలో కొన్ని విషయాలు మనం చూసుకుంటూ ముందుకి కొనసాగుదాం. వీటికంటే ముందు ఒక మాట అయితే నేను చెప్పాలి. ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి కోసం చెప్పబడినటువంటి ప్రవచనం ఇది. యాక్చువల్గా ఆయన ఏం చేశారంటే, ప్రజలందరూ యూదుల కోసం పుట్టినటువంటి దేవుడు ఆయన కదా. ఫస్ట్ యూదుల రక్షణ నిమిత్తము, ఆ తర్వాత అన్యజనుల రక్షణ నిమిత్తము ఆయన ఈ లోకంలో జన్మించడం అనేది జరిగింది. అయితే మనుషులందరూ యాక్సెప్ట్ చేశారు ఆయన్ని. ఏం చేశారండి, ముఖ్యంగా ఎవరి కోసమైతే ఈ లోకంలోకి దిగివచ్చారో వాళ్ళందరూ కూడా ఆయన్ని సిలువకి అప్పగించారు. కానీ ఆయనే రక్షణకు మూలాధారము, ఆయనే రక్షణకి నిజమైన దేవుడు అని వాళ్ళు మర్చిపోయారు. ఇప్పుడు రక్షణ అనేటువంటి ఈ బ్రతుకులో ఆయన రాకడ తిరిగి వస్తా ఉన్నప్పుడు ఆయన ఏమయ్యారు, ఇప్పుడు మూలకు తలరాయి అయ్యారు. ప్రతి జీవితానికి కూడా ఒక అర్థమునివ్వడానికి ఆయన మాత్రమే నిజమైనటువంటి దేవుడు. ప్రతి జీవితానికి పరలోకంలో మరి ఎంట్రీ ఇవ్వాలి అని అంటే ఆయన ద్వారానే వెళ్ళాలి. మనం ఈ లోకంలో తినాలంటే ఆయన గుప్పులు విప్పితేనే తినాలి. ఈ లోకంలో మనకి స్వస్థత రావాలంటే ఆయన దయదలిస్తేనే స్వస్థత, ఆయన రక్తంలో కడగబడితేనే స్వస్థత. ఇలాగా ఒకప్పుడు యూదులు కానీ ఒకప్పుడు అన్యజనులు కానీ అనేక మంది ఆయన ఏం చేశారట, నిరాకరించారట, తృణీకరించారట. కానీ ఏమైందండి, ఆయనే మన జీవితాల్లో, అనేక మంది జీవితాల్లో ఆయన ఏమయ్యారండి, మూలకు తలరాయి ఆయనని దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. మరి ఇంకా కొన్ని విషయాలు చూద్దాం. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయము 11-12 వచనం. ఇప్పుడు మనం మాట్లాడుకున్న విషయమే నిరాకరింపబడినటువంటి యేసుప్రభు యొక్క రక్షణ. ఇప్పుడు ఏమైందండి, నిరాకరింపబడినటువంటి యేసుప్రభు రక్షణకు మూలాధారుడయ్యాడనేటువంటి మాటని ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. చూద్దాం ఒకసారి. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయము 4వ అధ్యాయము 11-12 వచనాలు మనం చూద్దామండి. ఆ రాయి మూలకు తలరాయి ఆయను, మరి ఎవని వలన రక్షణ కలగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలను కానీ ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని. చూసారండి, ఆయన చెప్తా ఉన్నారు. ఈ లోకంలో ఉన్నప్పుడు యేసుప్రభువు ఏం చెప్తా ఉన్నారు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రిని చూడలేడు, నా ద్వారా తప్ప ఎవరు పరలోక రాజ్యము చేరలేరని ఇక్కడ ఆయన ఈ లోకంలో ఉన్నంత కాలం కూడా బోధిస్తూనే ఉన్నారు. కానీ ఎవరు విన్నారండి, ఎవరూ వినలేదు. ఆ 12 మంది శిష్యులు, కొద్దిమంది శిష్యులు, ఆ యొక్క ఏరియాలో ఉన్నటువంటి ఆయన ఫాలోవర్స్ మాత్రమే విన్నారు. కానీ ఆయన ఎవరి కోసం వచ్చారో వారు ఒక్కరు కూడా ఆయన మాట వినలేదు, నమ్మలేదు. కానీ ఇక్కడ మనం చూస్తే అపొస్తలుల కార్యాల్లో వాళ్ళు చెప్తా ఉన్నారు ఏమని అంటే, ఆయన వల్ల మాత్రమే స్వస్థత అని పై వచనంలో కూడా ఉంది. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకేమైందండి, తలరాయి ఆయను. ఈ నామం వల్లనే రక్షణ, మరి ఏ నామం వలన కూడా రక్షణ అనేది లేదు అని ఖచ్చితంగా ఈ యొక్క శిష్యులు, అపొస్తలులు చెప్తా ఉన్నారు. నిజమే, అనేక మార్లు ఆయన తృణీకరింపబడ్డారు, అనేక మార్లు ఆయన ద్వేషింపబడ్డారు, అనేక మార్లు ఆయన్ని హింసించి చివరికి ఏం చేశారండి, సిలువకెక్కించేశారు. కానీ ఆయనే రక్షణ మార్గం. ఈరోజు ఈ లోకంలో, ఈ భూమి మీద బ్రతుకుతున్న ప్రతి జీవి కూడా మరి తన యొక్క అంతం అనేది మరి క్షేమంగా ఉండాలంటే, వారి అంతం అనేది శాంతి సమాధానంతో కూడినటువంటి పరలోక రాజ్యం కావాలంటే తృణీకరింపబడినటువంటి ఆయన్ని ఏం చేయాలండి, ఆయనే రక్షణ కారణమని గుర్తెరగాలి. అనేక మంది ద్వేషిస్తూ ఉంటారు యేసుప్రభు వారిని, అనేక మంది దూషిస్తూ ఉంటారు యేసుప్రభు వారిని. కానీ ఆయనే రక్షణ అని ఎప్పుడు తెలుస్తుందండి,
నోవాహు ఓడ కట్టాడు. ఓడలోకి ఎక్కేంత వరకు ఏం చేశారండి జనాలందరూ? అందరూ దూషిస్తానున్నారు, నోవాహుని దూషిస్తున్నారు, నువ్వు చేసిన పని వేస్ట్ అంటున్నారు. అతన్ని రకరకాలుగా ఆయన్ని బాధలు పెట్టారు కదండి. ఏంటి రక్షణ? దేవుడా ఇలాగే ఉండాలా? ఇలాగే బ్రతకాలా? అవునా? దేవుడు ఏం చేస్తాడు? వర్షం ఇచ్చేస్తాడా? నువ్వు ఒక్కడ వెళ్ళిపోతావా అంటూ ఉంటారు కదా. ఖచ్చితంగా జీవిస్తే ఏమంటారు? ఇవే కదా మాటలు అంటూ ఉంటారు. అలాంటి అయినా కూడా నోవాహు ఎవరి గురించి ఆలోచించలేదు. ఆయన ఏం చేశాడండి? ఆయన దేవుడు చెప్పినట్టు ఓడ కడతానే ఉన్నాడు. ఎవరి కోసం? తన కోసం, తన ఇంటి వారి కోసం. ఈరోజు ఆ రోజుల్లో ఏమైందండి? తర్వాత వర్షం కురవనే కురిసింది. అప్పుడు వాళ్ళకి అనిపించింది, అరే మనం నిరాకరించిన ఈ నోవాహు ఇప్పుడు మనకు కావాలే, మనం నిరాకరించిన ఈ ఓడలో మనకి స్థానం కావాలే అని వారి వెనక పరిగెడితే ఉందండి, దేవుడు ఏం చేశారు? ఆ యొక్క రక్షణ ద్వారాన్ని మూసేశారు. అతడే మూలకు తలరాయి అయ్యాడు, కానీ వాళ్ళు పొందుకోవడానికి వాళ్ళకి అవకాశం అనేది లేదు. తృణీకరింపబడినటువంటి వారిని దేవుడు అడుగుతూ ఉన్నాడు. వారిని వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, కావాలనుకుంటున్నారు, కానీ దొరకడానికి అవకాశం అనేది లేదు. ఇది దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ఆలోచన. ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో ఇలాగే బాగా తృణీకరింపబడినటువంటి ఒక వ్యక్తి కోసం మనం, ఒక స్త్రీ కోసం మనం మాట్లాడుకుందాం ఈరోజు. ఆమె పేరు లేయా. ఎంతమంది తెలుసు లేయా? ఒకరికి. ఇంకా ఇదేంటంటే అక్కడెక్కడ బయట ఒక ఆవిడకి తెలుసట. ఇంకా లేయా తెలీదండి. యాకోబు తెలుసా? పోనీ యాకోబుకి ఎంతమంది భార్యలు? ఇద్దరా? 2 + 2 4 కదా. అంటే ఇద్దరేమో ఎవరు? లాబాను కుమార్తెలు. ఇంకిద్దరు ఎవరు? వారి యొక్క దాసులు కదా. వీళ్ళు పోటీగా పిల్లల్ని కనాలని ఏం చేశారు? నా దాసితే వెళ్ళు, నా దాసితే వెళ్ళు అని దాసుల ముందుకి పంపించారు కదా. అలాగా మొత్తం కలిపితే మరి యాకోబుకి ఎంతమంది పిల్లలు పుట్టారు? ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. అయితే గోత్రాల సంగతి అయితే తర్వాత అది వేరే విషయం ఉందనుకోండి. యోసేపు దగ్గర నుంచి, యోసేపు అనే గోత్రం లేదు, కానీ యోసేపు పిల్లలు ఇద్దరికీ దేవుడు ఆ గోత్రాన్ని ఇవ్వడం, 2 గోత్రాల కింద చేయడం, 2 గోత్రాల కింద చేయడం అనేది జరిగింది. రైట్. అయితే ఈ లేయా సంగతి మనం చూసినట్లయితే ఈమె పెద్ద అందగత్తె కాదు, లాబాను యొక్క కుమార్తె అనమాట. పెద్ద అందగత్తె కాదు. దట్టు ఆమెకి ఏంటంటే కళ్ళ జబ్బులు ఉండేయంట. ఏం జబ్బులు? కళ్ళు జబ్బులు. మరి ఎలాంటి జబ్బులో మనకు తెలియదు. మొత్తానికి కళ్ళు జబ్బులని మాత్రమే బైబిల్లో రాసి ఉంది. ఆ విషయాన్ని ఒకసారి చూద్దామండి. ఆదికాండము 29వ అధ్యాయము. ఆదికాండము 29వ అధ్యాయము. ఆదికాండము 29వ అధ్యాయము 30వ వచనాన్ని చూద్దాం. యాకోబు రాహేలును కూడెను, మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏండ్లు కొలువ చేశాను. లేయా ద్వేషింపబట్ట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను, రాహేలు గొడ్రాలై ఉండెను. ఇక్కడ ఈ యాకోబు సంగతి మనకు బాగా తెలుసు. తండ్రిని మోసగించారు ఆయన. దేనికోసం? దీవెనల కోసం కదా. అన్నీ చేసిన తర్వాత తల్లి రెబ్కా ఏం చేసిందంటే, ఇస్సాకు కుమారుడు ఎవరండి? యాకోబు, యాషావు కదా. యాషావు పెద్ద కుమారుడు, యాకోబు చిన్న కుమారుడు. సో యాకోబుకి మరి తల్లే సపోర్ట్ చేసి మీ అన్నకు వచ్చే దీవెనలన్నీ కూడా నీవే తీసేసుకో అని చెప్పేసి పంపించినప్పుడు అతడు తల్లి మాట మరి వినడం, మోసపూరితంగా దీవెనలు తీసుకోవడం అయిన తర్వాత అన్న కోపంగా ఉన్నాడని ఏం చేశారు యాకోబుని? తల్లి ఏం చెప్పింది? నువ్వు మీ మామ దగ్గరికి వెళ్ళిపో, మీ మామ ఉన్నాడు కనుక అక్కడే ఉండి వాళ్ళ కుమార్తెలు ఒకరిని పెళ్లి చేసుకో అని చెప్పి పంపించేసింది. వెళ్ళిన తర్వాత ఈ యొక్క లాబాను మామ ఏం చేశాడంటే చూసి, మరి మొట్టమొదటిగా అదే ప్రేమ ఎంత గొప్పగా ఉందో మనకు బాగా తెలుసు కదా. ఇంతకుముందు ఈరోజు మనం మాట్లాడుకున్నాం ఫస్ట్. ఎందుకంటే మనుషుల ప్రేమ అలా ఉంటుందంట. ఎలా ఉంటుందంటే ఫస్ట్ చూచిన వెంటనే ఏం చేశాడంటే, అరే నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసం అంటాడు ఆయన. అలాగే నీ ముక్కు నాలాగే ఉంది, నీ కళ్ళు నాలాగే ఉన్నాయి, నువ్వు నడక కూడా నాకలాగా ఉంది, అంత మేనమామ పోలిక అన్నాడు. అన్నీ చేసి ప్రేమించి దగ్గర తీసుకొని అతడికి చిన్న పని అప్పచెప్పాడు. ఏమని? నా గొర్రెలను కాసుకో నువ్వు అని కదా. మరి జీతం లేకే సంవత్సరాల తరబడి గొర్రెలను కాస్తూ తన మందను పెంచుతూ ఉన్నటువంటి అతడు ఎవరిని ప్రేమించాడట? మేనమామ యొక్క కుమార్తెని ప్రేమించాడట. ఎవరు? ఆమె పేరు రాహేలు. అయితే అప్పుడు మామ అన్నాడు, ఏమనంటే మామతో చెప్తున్నాడు, నేను పెళ్ళి చేసుకుంటాను అని అంటే వాళ్ళ మమ్మీ చెప్పింది అదే కదా, నువ్వు అక్కడికి వెళ్ళి
ఈ కనాను స్త్రీలు ఎవరిని చేసుకోక అక్కడికి వెళ్ళి మీ మేనమామ కుమార్తెను మాత్రమే పెళ్లి చేసుకోమని పంపించింది ఆవిడ. అయితే అక్కడికి వెళ్ళి తల్లి మాట జవదాటకుండా చేసుకోవడానికి ఇష్టపడితే తండ్రి ఈ యొక్క మేనమామ ఏం చేశాడనంటే చీకట్లో ఎవరినిచ్చాడట పెళ్లి కుమార్తెగా లేయాని ఇచ్చేశాడు. లేయా పెద్ద కుమార్తె, ఓకే, రాహేలు చిన్న కుమార్తె. ఇతడు ఎవరిని ఇష్టపడ్డాడు? రాహేల్ని ఇష్టపడ్డాడు, లేయాని ఇష్టపడలేదు. కానీ తండ్రి ఏం చేశాడంటే వాళ్ళ మామ మోసపూర్చి రాత్రి సమయాల్లో పెళ్లి చేసేసి ఎవరికి చేశాడట? లేయాకి చేశాడు. అప్పుడు ఇలా కరెంట్లు, ఫ్లడ్ లైట్స్ ఇవన్నీ లేవు కదండి చీకట్లో కదా. అయితే ఉదయాన్నే చూసుకుని మళ్ళీ మామగారిని, ఏంటి నువ్వు చేసిన పని ఏంటి, నాకు చేసిన అన్యాయం ఏంటంటే మా యొక్క ఆచారం ఏంటి, పెద్ద కుమార్తె కావకుండా చిన్న కుమార్తెకి పెళ్ళి చేయకూడదు, నీకు నా చిన్న కుమార్తె కావాలంటే ఇంకొక 7 ఏళ్ళు నువ్వు మళ్ళీ ఏం చేయాలి, కొలువు చేసేయి. అతడట 7 ఏళ్ళు కాదట, రాహేల్ని అధికంగా ప్రేమించడం బట్టి 2 ఏళ్ళు చేశాడు ఆయన. అంటే 14 సంవత్సరాలు చేశాడు. రాహేల్ పెళ్లి చేసుకోవడానికి ఒక 7 ఏళ్ళు, చేసుకున్నాక మరీ 7 ఏళ్ళు కొలువు చేశాడట. అంటే అర్థం ఏంటంటే వాళ్ళ పనులన్నీ ఒక బానిసగా చేయాలి, ₹1 కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు అనమాట. సో అలాగా చేశాడు. కానీ ఇక్కడ చూస్తే కనుక లేయా మొదటి భార్య అయినప్పటికీ కూడా మరి చిత్తానుసారంగా, మరి దేవుని చిత్తానుసారంగా పెళ్ళి అయినప్పటికీ కూడా తాను ఏమనుకుంటున్నాడంటే మోసపోయానని చెప్పి లేయాని ఏమాత్రం కూడా ప్రేమించలేదు కదా, ద్వేషించాడట. ఈ లేయాని ఏం చేశాడైనా ద్వేషించాడంట. అయితే యెహోవా దాన్ని గుర్తించాడు. లేయా కంటే అధికంగా రాహేల్నే ప్రేమించి ఆ లేయాకి కళ్ళజబ్బులని, ఆ లేయా మరి ఎలా ఉందో మరి పాపం లేయా సంగతి తెలీదు. అక్కడ మనకు బైబిల్ అంతా ఆమె కోసం చదివిన ప్రతిసారి ఆమె చాలా దీనురాలుగానే కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే తన ప్రతి విషయంలో ఓర్చుకుని దేవుడి మీద ఆశపడి ఆధారపడింది ఎవరు? లేయా. కానీ రాహేల్ అయితే మరి యాకోబుని తిట్టకుండా తిడతానే ఉంటుంది. బైబిల్ చదివితే తెలుస్తాయి ఇవన్నీ. అయితే ఇక్కడ మనం చూస్తే గనక ఈ లేయా ద్వేషింపబడ్డది దేవుని యొక్క దృష్టికి అది కనిపించింది. రాహేల్ని అధికంగా ప్రేమిస్తున్నాడట. రాహేల్కి ఏమైందో తెలుసండి, గర్భాన్ని దేవుడు మూసాడట, గొడ్రాలైపోయిందంట. అయితే ద్వేషింపబడిన ఈ లేయాకి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు గనక ఆమె ఏమైందటండి, లేయా ద్వేషింపబడ్డ యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను, రాహేలు గొడ్రాలై ఉండెను అని ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నారు. అయితే దేవుడు ఆమెను చూశాడు గనక ఆమె ఏమైందటండి, బిడ్డలు కలిగినది అయ్యిందంట. ఇక్కడ ఎందుకు ఈ మాట మనం చెప్పవలసి వస్తుంది అని అంటే, ఈ యొక్క వాక్యంలో మనం ముందుకెళ్తే ఈ లేయా ఏమైందండి, తృణీకరింపబడింది కదండి. ఏమైందండి, తృణీకరింపబడింది, మరి త్రోసివేయబడింది, భర్త యొక్క ప్రేమను కూడా పొందుకోలేకపోయింది, అనేక రకాలైనటువంటి బాధలతో ఉన్నప్పటికీ కూడా. ఇక్కడ ఆదికాండం 29వ అధ్యాయం 30 వచనం ఒకసారి చూడండి. ఆదికాండము 49వ అధ్యాయము 29, 30 మనం చూస్తే ఎంత ఆశ్చర్యంగా మనం ఉంటుందంటే ఇక్కడ చూడండి. అతడు వారికి ఆజ్ఞాపించుచు ఇట్లనెను, నేను నా స్వజనుల యొద్దకు చేర్చబడుచున్నాను, హిత్తీయుడైన ఎఫ్రోను భూమి అందున్న గుహలో నా తల్లిదండ్రుల యొద్ద నన్ను పాతిపెట్టుడి. ఆ గుహ కానాను దేశమందలి మమ్రే ఎదుటనున్న మక్పేలా పొలములో ఉన్నది. అబ్రహాము దానిని, ఆ పొలమును హిత్తీయుడగు ఎఫ్రోన్ యొద్ద శ్మశాన భూమి కొరకు స్వాస్యముగా కొనెను. అక్కడనే వారు అబ్రహామును అతని భార్య అయిన షారాను పాతిపెట్టిరి. అక్కడనే ఇస్సాకును అతని భార్య అయిన రిబ్కాను పాతిపెట్టిరి. అక్కడనే నేను లేయాను పాతిపెట్టి తిని. ఆ పొలమును అందులోనున్న గుహయు హేతు కుమారుల యొద్ద కొనబడింది. ఇక్కడ చూద్దామండి. జనరల్గా బైబిల్లో మనం చూస్తే ఓల్డ్ టెస్ట్మెంట్లో నా పితరుల యొద్దకు నేను పోతున్నాను అని ఒక మాటను మనం చాలాసార్లు చూస్తుంటాం. రాజుల గురించి కానీ, దావీదు గురించి కానీ, దావీదు రాజు గురించి కానీ, సొలొమోనుకి, వీళ్ళందరూ ఏం చెప్తారంటే చనిపోయే ముందు నన్ను ఎక్కడ పడితే అక్కడ పాతి పెట్టదు. ఎక్కడ పాతి పెడతారు? నా పితరులు ఎక్కడైతే పాతి పడ్డారో అక్కడే పాతి పెట్టమని అడుగుతారు. అది ఒక మర్యాద. ఈ రాజుల గ్రంథం చూస్తే ఒక రాజు దేవుడికి అయిష్టంగా వ్యతిరేకంగా ఉంటే అతన్ని తన పితరుల దగ్గర పాతి పెట్టలేదంట, వేరే చోట పాతి పెట్టారట. రాజులు పాతి పెట్టేటువంటి స్థలంలో పాతి పెట్టలేదట. అర్థమవుతుంది కదండి నా మాట. అంటే చనిపోయిన వారిని పాతి పెట్టడం కూడా చాలా విలువైనదిగా బైబిల్లో మనం చూస్తున్నాం. అర్థమైందండి. చాలా విలువైనటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. ఈ చదవబడినటువంటి మాటలు ఎవరి కోసం అంటే యాకోబు కోసం. యాకోబు ఎవరు మనకు తెలుసు కదా, ఇప్పటి వరకు తెలుసుకున్నాం కదా.
ఈ యాకోబు ముసలివాడై తన బిడ్డలందరినీ కనిన తర్వాత యోసేపు గురించి మనకు తెలుసు కదండి. యోసేపు యాకోబు కుమారుడైన యోసేపు ఎవరికి పుట్టాడు? లేయాక రాహేల్కా? రాహేలుకి పుట్టాడు ఆయన కదా. రాహేలుకి పుడితే ఈ రాహేలు మరి దేవుని దగ్గర పోరాడి యాకోబుని బాగా తిట్టి 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 నాకు పిల్లలు లేరనేసి తన దాసిని పంపించి రకరకాలుగా చేసి చివరికి రాహేలు యొక్క ప్రార్థన కన్నీరు దేవుడు విన్నాడంట. విని తనకు ఒక కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుని పేరు ఏం పేరు అంటే యోసేపు. అయితే మరలా ఈ యాకోబు ఏం చేస్తాడు? యోసేపుని అధికంగా ప్రేమిస్తున్నాడు. ప్రేమించడంతో తర్వాత ఇక్కడ జరిగిన పరిస్థితి ఏంటంటే, వీళ్ళ ప్రయాణ పరిస్థితి ఉంది కదండి. ఎక్కడికి వస్తున్నారు? కనాన్ దేశానికి వస్తూ ఉన్నారు. అక్కడి నుంచి వస్తూ ఉన్నప్పుడు వాళ్ళు వస్తున్న ప్రయాణాల్లో ఏమైందంటే, లాబాన్ దగ్గర నుంచి తండ్రి దగ్గరికి వస్తున్న సమయంలో ఏమైందంటే, దారిలోనేనంట గర్భం ధరించిన రాహేలు మరలా ఏం చేసింది? బిడ్డను పుట్టించి తను చనిపోయింది. ఆమెను ఏం చేశారంటే ఒక వృక్షం కింద కప్పెట్టేశారు. దారిలోనే మోసుకురాలేరు కదా శవాన్ని, కప్పెట్టేశారు. అంటే తను ఎక్కడ కప్పెట్టబడింది? పితరులు కప్పెట్టబడిన చేట కాదు, ఎక్కడో దొరికిన ప్లేస్లో కప్పెట్టేశారు. ఆమె దగ్గర ఒక స్తంభం ఉంది. ఆ స్తంభం ఇప్పటికీ రాహేలు స్తంభం అని ఒక పేరు. నేను ఇవన్నీ హిస్టరీ చెప్తున్నాను, వినాలి మీరు అందరూ, ఓకే. ఇది అయిపోయిన తర్వాత యాకోబు ఏం చేశాడంటే తను అనుకున్న దేశానికి వెళ్ళిపోయి తన యొక్క మరి కనాను దేశానికి వెళ్ళిపోయి తన బిడ్డలు పెంచుకుంటున్నప్పుడు యోసేపు గురించి మనకు తెలుసు. యోసేపుని వాళ్ళ అన్నలు ఏం చేస్తారండి? అమ్మేసి తన తండ్రికి చనిపోయాడని చెప్పారు. ఎక్కడికి అమ్మేశారు? వాళ్ళు ఇష్మాయిల్కి అమ్మేశారు. ఇష్మాయిల్ ఏం చేశారు? తీసుకెళ్ళి ఐగుప్తులకి అమ్మేశారు. ఐగుప్తుల్లో యోసేపు పడినటువంటి బాధలన్నీ అందరికీ తెలుసు. అవన్నీ అయిపోయిన తర్వాత దేవుడు యోసేపుని ఏం చేశాడు? హెచ్చించాడు. ఆ యొక్క ఐగుప్తు దేశానికి ప్రధాన్ని చేశాడు. ఇవన్నీ మనకు తెలుసు కదండి. క్రైస్తవం ఖచ్చితంగా తెలియదంటేనే కష్టం, రైట్? తెలుసు. అయితే ఈ యోసేపు కరువు సంవత్సరాల్లో ఏమైందంటే తన తండ్రిని గుర్తెరిగాడు కదండి. తన అన్నలందరూ వచ్చి ఏం చేశారు? ధాన్యం కొనుక్కుందామని వస్తే యోసేపు గుర్తుపట్టాడు, కానీ యోసేపుని వాళ్ళు గుర్తుపట్టలేదు. ఆ తర్వాత యోసేపు ఏం చేసంటే తన తమ్ముని, తన తండ్రిని, తన అన్నదమ్ముల్ని అందరినీ కూడా ఎక్కడ తీసుకొచ్చాడు? ఐగుప్తు తీసుకొచ్చి ఆయన ప్రత్యేకమైన స్థానంలో వాళ్ళని పెట్టి మరి ఈ యొక్క ఫరోకి పరిచయం చేసి వారిని పోషిస్తూ ఉన్నాడు. ఇదండి జరిగింది కదా. ఆ తర్వాత యాకోబు మేము బాగా ముసలివాడయ్యా అని ఏం చెప్తున్నాడంటే, అయ్యా నేను చనిపోబోతున్నాను. ఇప్పుడు చదివినటువంటి విషయాలు, నేను చనిపోబోతున్నాను గనక నేను చనిపోతే నన్ను ఎక్కడ పాతి పెడతారు? ఈ యొక్క మక్పేలా గుహలో మాత్రమే మీరు నన్ను పాతి పెట్టండి. ఎందుకంటే అబ్రహాం ఏం చేశాడట? అదే స్థలంలో అబ్రహాము శారాని పాతి పెట్టాడు, తన భార్య అయిన శారాని. అబ్రహాము కూడా అక్కడే పాతి పెట్టబడ్డాడు. ఇస్సాకు, అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అక్కడే పాతి పెట్టబడ్డాడు. తన యొక్క భార్య అయినటువంటి రెబ్కా కూడా అక్కడే పాతి పెట్టబడింది. నేను లేయాను అక్కడే పాతి పెట్టాను, నన్ను కూడా అక్కడే పాతి పెట్ట. ఏమన్నా అర్థమైందండి ఈ మాట? నేను చెప్పిన మాట అంటే పితరుల తర్వాత నెక్స్ట్ జనరేషన్ అంతా కూడా ఒక దిక్కున పాతి పెట్టబడ్డారు, ఒక కుటుంబంగా పాతి పెట్టబడ్డారు. ఎవరు? ద్వేషింపబడిన లేయాతో సహా. అర్థమైంది కదండి. ద్వేషింపబడిన లేయాతో సహా ఆ కుటుంబస్తుల దగ్గరే ఉన్నారు. కానీ ఎప్పుడైతే అధికంగా ప్రేమించి దూషింపబడినటువంటి, అలాగే మరి విగ్రహాలన్నీ దాచిపెట్టుకొని వాటిని ప్రేమించినటువంటి రాహేలు ఎక్కడో పాతి పెట్టబడింది. అంటే ఇప్పుడు గొప్ప స్థానం దేవుడు ఎవరికి ఇచ్చారు? తృణీకరింపబడిన లేయాకి దేవుడు గొప్ప స్థానాన్ని ఇచ్చాడు. తన పితరుల స్వాస్యం ఉన్నటువంటి స్థలములో తన పాతి పెట్టబడిందండి అక్కడ. ఇది కూడా ఆ స్థలము అబ్రహాము మరి శారా చనిపోయినప్పుడు కొంటాడండి, డబ్బులు పెట్టి, వెండి పెట్టి. వాళ్ళేమంటారు? అయ్యా నీవు ఆ మధ్యలో చాలా మహారాజుగా ఉన్నావు కనుక ఫ్రీగా ఇస్తాం ఈ స్థలం అంటే, అబ్బే అస్సలొద్దు, ఇది దేనికి కావాలి? మాకు శ్మశాన వాకిటి కోసం కావాలని మరి వెండినిచ్చి కొంటాడైనా. అదే స్థలంలోనంట ఎవరెవరండి? అబ్రహాము, అతని భార్య అయినటువంటి శారా. అదే స్థలంలో ఇస్సాకు, అతని భార్య అయినటువంటి రెబెకా. అదే స్థలంలో రాహేలు పాతిపెట్టబడిందంట. ఇప్పుడు అంటున్నాడు యాకోబు, అదే స్థలంలో నన్ను పాతిపెట్టు నేను చనిపోయినప్పుడు. ఈ ఐగుప్తులు ఎక్కడ నన్ను వదలొద్దు. చూసారా, ఒకప్పుడు తృణీకరింపబడింది లేయా, ఇప్పుడు ఏమైందని భార్య భర్తలుగా వాళ్ళిద్దరు ఎక్కడున్నారు? ఒకే స్థలంలో పాతిపెట్టబడుతున్నారు. అర్థమైంది కదండి నా మాటలు. ఇప్పుడు ఒకప్పుడు ద్వేషించాడు లేయాని, ప్రేమించలేదంట. కానీ ఆ ప్రేమ లేకుండా ఆ ద్వేషించే విధానాన్ని ఎవరి దృష్టిలో పడింది?
మనుషుల దృష్టిలో పడితే వేరు, లాభాన్ని తండ్రి అయినటువంటి లాభాన్ని దృష్టిలో పడితే వేరు, కానీ పర్వతండ్రి సృష్టికర్త అయిన దేవుని దృష్టిలో పడింది కనుక దేవుడు ఏం చేశాడు, లేయాను బహుగా ఆస్వాదించేశాడట. అంతకంటే ఇంకా మంచి విషయం ఇక్కడ మనం చూడొచ్చు, ఏమో తెలుసా? ఈ యొక్క లేయాకు పుట్టినటువంటి కుమారులందరిలో కూడా యోధా కూడా ఉన్నాడండి. ఎవరండి? యోధా. ఎందుకు యోధా అంటే అంత గ్రేట్గా చెప్తున్నా నేను? చెప్పాలి. యోధా అంటే అర్థం ఏంటి? స్తుతి అని అర్థం. ఆమెకు పుట్టినటువంటి యోధాను బట్టి దేవునికి స్తుతి చెల్లించిందంట. ఎవరండి? లేయా. అసలు యోధా అంటే యోధా గోత్రం కదా, ఒక గోత్రం కదా. అసలు దాని ఇంపార్టెన్స్ ఏంటి? యోధా గోత్రం అంటే ఆ గోత్రంలోంచి ఎవరు వచ్చారు? మన యేసయ్య వచ్చారు. మన తండ్రి అనే దేవుడు దాంట్లోనే, ఆ గోత్రంలోనే పుట్టారు. లేయ ఎంతగా ఆస్వాదింపబడిందండి. భర్తతో ద్వేషింపబడింది, తృణీకరింపబడింది, త్రోసివేయబడింది, ప్రేమకి పాత్రలు కాలేకపోయింది తను. కానీ తను ఏమైంది? పితరుల దగ్గర కూడా తనే భారీగా నిలబడింది. అదేవిధంగా పరమ తండ్రి జీవాధిపతి అయిన యేసయ్య ఈ లోకంలోకి రావడానికి తన వంశములో నుంచే దేవుడు, తన గర్భవాసంలో నుంచే దేవుడు పుట్టించారు ఆయన్ని. దేవునికి స్తోత్రం. ఈరోజు ఒకవేళ తృణీకరింపబడుతున్నావా ఏ విషయంలో అయినా, దేవుడు చూస్తూ ఉన్నాడు నిన్ను. ఈరోజు ఒకవేళ నువ్వు ద్వేషింపబడుతున్నావా ఎవరి ద్వారానా, దేవుడు చూస్తున్నాడు నిన్ను. ఒకవేళ నిన్ను అన్యాయంగా ఎవరైనా మాట అంటున్నారా, దేవుడు చూస్తున్నాడు. ఇవన్నీ దేవునికి చూడాలి అంటే మనం రివెంజ్ తీసుకోవడానికి రెడీగా ఉండకూడదు. అప్పుడే దేవుడు చూస్తాడు. ఒకవేళ లేయా గనక నేను ఫస్ట్ భార్యనని చెప్పి ఏమనుకుంటున్నావు అసలు అని తను గనక ట్రై చేసుంటే పగ తీర్చుకోవడానికి, అక్కడికే అయిపోను. కానీ లేయా ద్వేషింపబట్టి ఎవరు చూశారంట? దేవుడు చూశాడంట. అంటే అంతగా తను కృంగిపోయి దేవుని మీదే ఆధారపడి దేవునినే ప్రార్థన చేసింది కనుక తన యొక్క జీవితం ఏమైందండి? చివరికి ఎంతవరకు వచ్చింది? పరలోకమందున్నటువంటి పరమ తండ్రి ఈ లోకంలో మనిషిగా అవతరించడానికి ఆ లేయా గర్భాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం. అంతగా హెచ్చింపబడింది. ఈరోజు ఒకవేళ ఏ బాధలున్నా, ఏ రకంగా తృణీకపడుతున్నా దేవుడు చూస్తున్నాడు. రాహేలు ఎన్నోసార్లు నవ్వింది వాళ్ళ అక్కను చూసి, నీ కళ్ళ జబ్బు, నిన్ను కాదు నా భర్త ప్రేమించింది, నన్నే ప్రేమిస్తున్నాడు, నేను అందుకే ఆమె చాలా సుందరంగా ఉంటుందంట. ఎవరండి? రాహేలు. నువ్వు చాలా బాగుంటాను నేను, నువ్వేమున్నావు, అందుకే నన్నే ప్రేమిస్తున్నాడు నా భర్త అనుకుంది. కానీ ఏమైందండి? పితరుల్లో లేదు, పితరుల స్వాస్థ్యంలో తన లేదు, ఎక్కడో కప్పెట్టబట్టింది ఆమె. అలాగని దేవుడు రాహేలును కూడా విడిచిపెట్టలేదు. ఎందుకంటే రాహేలు గర్భవాసంలో పుట్టినటువంటి యోసేపును రెండంతలుగా దీవించి 2 గోత్రాలుగా చేశాడు దేవుడు. మనష్షే, ఎఫ్రాయిము కదా, అక్కడ విడిచిపెట్టలేదు. కానీ ఇక్కడ లేయా ద్వేషింపబడ్డం చూశాడు. దేవుడే ఆమె గర్భాన్ని, ఆమె యొక్క వంశాన్ని ఎన్నుకున్నాడు. ఆయనే మనిషి ఆకారంలో ఈ లోకంలో పుట్టారు. కనుక ఆలోచిద్దాం. ఒకవేళ నువ్వు నిందింపబడితే దేవుడికి అప్పచెప్పు నీ వ్యాధ్యాన్ని, దేవునికి అప్పచెప్పు నీ వ్యాధ్యాన్ని. దేవుడే కార్యాన్ని జరిగింది. యేసయ్యే తృణీకరింపబడ్డాడు కదండి. యేసయ్యే తృణీకరింపబడ్డాడు. ఆయన్నే వద్దనుకున్నారు జనాలు. కానీ ఇప్పుడు రక్షణకి ఎవరు కావాలి? ఆ మూలకి తలరాయి అయినటువంటి యేసయ్యే కావాలి. ఆయన వలననే రక్షణ కలుగుతుంది. మరి ఏ నామం వలన కూడా రక్షణ కలగదని దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉంది. తృణీకరింపబడినటువంటి మరో వ్యక్తిని మనం చూద్దాం. లూకాసు వార్త 16వ అధ్యాయము. లూకాసు వార్త 16వ అధ్యాయము. బాగా మనకు పరిచయమైనటువంటి విషయమే. లూకాసు వార్త 16వ అధ్యాయం 19 నుంచి 24వ వచనాన్ని మనం చూసినట్లయితే, ధనవంతుడు ఒకడు ఉండేను. అతడు ఓదారంగు బట్టలను సన్నపు నార వస్త్రమును ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండు వాడు. ఎలాగటండి? ప్రతి దినము మామూలుగా కూడా కాదు. ఎలాగ సుఖపడుతున్నాడంట? బహుగా సుఖపడుతున్నాడట. రైట్. అయితే లాజరు అని ఒక దరిద్రుడు ఉండేను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడియుండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. ఆ దరిద్రుడు చనిపోయి, అక్కడ ఏమైందంటే అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనుపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను.
రెండు విషయాలు మనం చూస్తున్నాం, ఇద్దరు వ్యక్తులను చూస్తున్నాం. పాపం ఈ యొక్క లాజరు పరిస్థితి ఎట్లా ఉంది? బయట గేడు దగ్గర బ్రతుకుతా ఉన్నాడు. అయితే వాళ్ళు తినగా పడిపోయినవన్నీ ఊడ్చేసి చేటలోకి ఎత్తి బయటికి విసిరేస్తారు చూసారా, అవన్నీ ఏరుకొని తింటున్నాడట. అంతేకాదట, అతని శరీరానికి ఆరోగ్యం లేదంట. ఆ శరీరానికి ఉన్నటువంటి ఆ కురుపులన్నీనంట మరి కుక్కలు వచ్చి నాకుతున్నాయంట. ఎంత దీన దరిద్ర స్థితిలో ఉన్నాడో చూడండి. అయినా కూడా మరి ఈ ధనవంతుడికి దేవుడు తెలుసు, దేవుని కార్యాలు తెలుసు. నాకు తెలిసి ఈ చర్చిలో ఒక మెంబర్ అయి ఉంటాడు, చర్చిలో పెద్ద అయి ఉంటాడు. ఎందుకంటే అతను బాగా కానుకలు కూడా ఇస్తాడు అక్కడ. బాగా కానుకలు అంతే కదా, మరి ధనవంతుడు ఇస్తాడు, బాగానే ఇస్తాడు, కానుకలు ఇస్తాడు. సో మరి సంఘంలో పెద్ద అయి ఉండొచ్చు, సంఘంలోనేమో కానుకలు బాగా ఇచ్చు, అందరికీ తెలిసి ఉండొచ్చు. కానీ అతని యొక్క భక్తి ఎంతవరకు ఉంది అని అంటే ఏమైందటండి? చనిపోయిన తర్వాత పాతి పెట్టబడ్డాడు. అయితే 24వ వచనం చూడండి. తండ్రివైన అబ్రహామ నా యందు కనికరపడి తన వ్రేలు కొనను నీడలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచునని కేకలు వేసి చెప్పానంట. ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే, చనిపోయినటువంటి ఈ యొక్క ధనవంతుడు ఏం చేశాడు అన్నాను నేను. మంచిగా మందిరానికి వెళ్ళాడు, కానుకలు ఇచ్చాడు, పెద్ద అయ్యన్నాడు, ఆ కార్యాలు అన్నీ చేశాడు. కానీ భక్తిలో ఎక్కడున్నాడు? ఎక్కడో కింద ఉన్నాడు. ఒకవేళ అతడే కనుక భక్తిలో ఉంటే తన యొక్క ద్వారం ముందు, గేటు ముందు లాజరు ఉండకపోను. కరెక్టా కాదా? ఏం చేస్తాడు? ఖచ్చితంగా అతన్ని తీసుకొని ఎక్కడ తీసుకెళ్తాడు? హాస్పిటల్కి పంపించి అతనికి భోజనం పెట్టి అతని గురించి బాగోగులు చూస్తాడో చూడండి. కరెక్టే కదా? అతను సంఘంలో ఉన్నాడు కానీ సంఘం ఉన్న ప్రేమ అతనికి లేదు. దేవుళ్ళు ఉండవలసిన ప్రేమ అతనికి లేదు. లేకపోవడం వల్ల ఏమైందంటే నిత్యము వెళ్తున్నాడు, ఆ లాజరును చూసుకునే లాజరు చనిపోయేంత వరకు కూడా అతను చూస్తూనే ఉన్నాడు లాజర్ని. పైగా ఏ రోజన్నా అంత అన్నం పెట్టాడో లేదో నాకు తెలియదు. ఎందుకంటే అక్కడ పెట్టినట్టు ఎక్కడా లేదు. ఏముంది అక్కడ? అన్నం పెట్టే మనసు అతడికి ఉండుంటే ఖచ్చితంగా అతని హాస్పిటల్ తీసుకెళ్లే మనసు కూడా ఉండును. అతనికి లేదు. లాజరట ఆ గేటు దగ్గర అలా ఉండి చనిపోయాడు. ఏ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి తీసుకుని వెళ్ళిపోయి ఉంటారు. కానీ అతని ఆత్మ ఎక్కడికి వెళ్ళిందండి? దేవదూతలు వచ్చి తీసుకుని వెళ్ళినాయి అంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆ స్థితిలో ఉండి కూడా ఏ రోజు అతడు ధనవంతుని ద్వేషించలేదు, ఏ రోజు అతడు దేవుణ్ణి ద్వేషించలేదు. దేవుణ్ణి వేపే చూస్తున్నాడు. అతని యొక్క వేదన, బాధపరచుట, అతని యొక్క బాధ అంతా ఎవరు చూశారు? యెహోవా చూచెను. లేయా యొక్క బాధను ఎవరు చూశాడంటే ద్వేషింపబడ్డ యెహోవా చూచినట్ట. ఈ లాజరు ఈ విధంగా తృణీకరింపబడ్డ వ్యర్థంగా తన జీవితాన్ని కొనసాగించిన దేవుడు చూచాడు. కానీ ఈ యొక్క ధనవంతుడు ఏమంటున్నాడు? నరకంలోకి వెళ్ళిపోయాక అగ్నిలో వేసిపడ్డాడట. వెళ్ళిపోయాక ఏమంటున్నాడు? పై కన్నులెత్తి చూచి తండ్రివైన అబ్రహామా అని పిలుస్తున్నాడు. ఎలా తెలుసు అతనికి తండ్రివైన అబ్రహామా అని? అతడు తండ్రిని, అతని రొమ్మున లాజరు ఆనుకొని ఉన్నాడని, అతడు అబ్రహాం అని ఎట్లా పిలుస్తున్నాడు? ఇతడు కూడా ఎవరు? ఒక విశ్వాసే. అందుకనే చెప్తున్నాను అతడు సంఘంలో ఒక మంచి మెంబర్ అయి ఉంటాడు అని కదా. అన్నీ తెలుసు. మళ్ళీ ఏమంటాడు తెలుసా? ఈ లాజర్ని ఏం చేస్తావు నువ్వు? ఇక్కడ నేను ఏమైపోతున్నాను? కాలిపోతున్నాను, నోరెండిపోతున్నాను, నీళ్ళు. అక్కడ కూడా పనుల్లో ఉండాలంట. అక్కడ కూడా అతడు తన కిందే, కాలి కిందే ఉండాలనుకుంటున్నాడు. నువ్వేం చేస్తావు? కొంచెం పంపించి ఇక్కడికి. ఎవరిని అడుగుతున్నాడు ఈ మాట? అబ్రహాంను అడుగుతున్నాడు. ఎక్కడున్నారు అబ్రహాముని లాజరు? సమాధానం కలిగినటువంటి పరదేశంలో ఉన్నారు వాళ్ళు. అక్కడి నుంచి ఇతని దగ్గరికి ఏం చేయాలంట? చిటికని వేలు కొనతో నీళ్లు తీసుకొచ్చి ఇవ్వాలంట. అయితే అయ్యా నీకు నాకు మధ్య పెద్ద అగాధం ఉంది గనక అక్కడికి రావడానికి వీల్లేదంటే ఏమంటున్నాడు? లాజర్ను ఒకసారి మా ఇంటికి పంపించాడు. ఎందుకట? నాకు ఇంకా సహోదరులు ఉన్నారు 5గురు. వాళ్ళు మారు మనసు పొందాలంటే లాజర్ను పంపించంట. ఎంత భయంకరంగా ఉందో చూడండి అతని మనసు. మళ్ళీ లాజర్నే పంపించమని చెప్తున్నాడు. అక్కడ కూడా లాజర్నే వాడుకోవాలంట. ఇవి ఎవరినన్నా పంపించాయా అనట్లే, ఆ లాజర్నే పంపించి. ఎంత సుఖమా ఆ లాజర్కి అని ఆయన బాధ. లేదంటే నేను అనుకుంటా నీళ్లు పట్టుకొని ఇలాగొచ్చాను కానీ చేపట్టుకు లాగేసుకుందాం అనుకున్నాడు ఏమో మన నరకంలోకి. అలాంటి మనస్తత్వం తృణీకరింపబడినటువంటి లాజరు ఏమయ్యాడండి? అబ్రహాం రొమ్మును ఆనుకొని అక్కడ ఏం చేస్తుంటే సమాధానం కలిగి ఉన్నాడట. తన జీవిత కాలం అంతయు సుఖం అనిపించి అందరినీ ద్వేషించుకుంటా, దూషించుకుంటా, అందరి తప్పులు ఎత్తుకుంటా ఉన్నటువంటి అలాంటి మనస్తత్వాన్ని ఇక్కడ అర్థమవుతుందా లేదా? ఆ లాజర్ని పంపించు, ఆ లాజర్ని పంపించి అక్కడికి పంపించు అన్నాడంటే అర్థం ఏంటి? ఆ లాజర్ ఇంకా ఎవరో నా కాలి కింద ఉన్నటువంటి మా ఇంటి ముందుండి వేస్ట్ తింటున్నటువంటి వ్యక్తే కదా. పెద్ద గొప్పవాడా ఏమన్నానా? పెద్ద ఉన్నవాడా? పెద్ద ఇల్లు ఉందా? పెద్ద డబ్బు ఉందా? పెద్ద రేంజ్ ఉందా? వాళ్ళకి రేంజే కదా. కామన్ వాడు ఏంటి? రేంజేనా?
వాళ్ళ రేంజ్ ఏంటి అంటారు కదా మామూలుగా, మన తెలంగాణ మంచి వర్డ్ అది, రేంజ్ అట ఏటో మరి ఏంటో ఆ రేంజ్ అర్థం కాదు నాకు. ఏ రేంజ్ ఉంది వాడికి? ఏ రేంజ్ లేదు కదా. ఎక్కడున్నాడు? ఎక్కడో ఉన్నాడు, నా కాలు కింద ఉన్నాడు, నేను పాడేసిన ముక్కలో తింటున్నాడు కనుక పంపించు, నాకు వాటర్ ఇవ్వకపోతే ఇప్పుడు ఏం చేయాలి? మా ఇంటికి వెళ్ళి మా వాళ్ళందరికీ సువార్త చెప్పమను. ఎవరినైనా పంపించి ప్రవక్తలను అడగొచ్చు కదా. లాజర్ ఎందుకు వెళ్ళాలి? ఎందుకంటే లాజర్ మీద అతనికి ఉన్నటువంటి ఆలోచన ఇంకా తక్కువే ఉంది, ఇంకా నీచంగానే ఉంది. ఇంకా లాజరు పరలోకం ఉన్నా కూడా తండ్రి అయిన అబ్రహామును ఆనుకున్నప్పటికీ కూడా అతని ఉద్దేశం ఎలాగుందంటే లాజరు విషయంలో పనోళ్ళలాగే ఉంది. గేడు దగ్గరుండి అతని దగ్గర తిన్న రొట్టె ముక్కలు తిన్న వ్యక్తిలాగే ఉంది. చూసారు, ఒక్కొక్కసారి మనం మనుషుల్ని ఇంతగానే చూస్తాం, వారి యొక్క పై రూపాన్ని చూస్తాం, వారి యొక్క పై తలంపులు చూస్తాం, లేదా పై విషయాలు చూస్తాం, కానీ వారి హృదయం ఎలాగుందో మనం చూడం. ఒకవేళ ఈరోజు మనం దేశిస్తున్నా దేవుడు చూస్తున్నాడు, మనం ఒకవేళ ఎవరి చేతంతా దేశింపబడుతున్నా దేవుడు చూస్తున్నాడు. రెండూ చూస్తున్నాడు దేవుడు కదా. అది చూసిన దేవుడు ఇది కూడా చూస్తాడా లేదా? చూస్తాడు కదండి. అది చూసిన దేవుడు ఇది కూడా చూస్తాడు. హృదయాంతరం నెరిగిన దేవుడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకో తెలుసా, మనం అన్యులమైతే దేవుడు కొంచెం ఆలోచించి వీళ్ళకి రక్షణ ఇద్దాము, వీళ్ళకి తెలియదు కనుక వీళ్ళకి చేద్దాం. ఇప్పుడు చిన్ని పాప ఎవరు ఉన్నారో వాళ్ళు తప్పు చేస్తే క్షమిస్తాం, అదే పెద్దోళ్ళు చేస్తే ఈడ్చిపెట్టి కొట్టాలనిపిస్తుంది. అవునా కదా? దేవుని దృష్టికి మరి క్రైస్తవులకు అన్నీ తెలిసి తప్పులు చేసి తప్పుడు ఆలోచన ఉంటే దేవుడికి కొట్టాలనిపిస్తుంది కాదా? లేదండి, కరెక్టేనా? కనుక ద్వేషింపబడుతున్నావా? ఈరోజు దేవుడు నిన్ను ద్వేషిస్తున్నటువంటి వారిని చూస్తూ ఉన్నాడు. నీ ద్వేషాన్ని నువ్వు దేశం పట్ల చూచి దేవుడు దాని నుంచి బయటకు తీసుకొచ్చి ఉన్నతమైన స్థితికి దేవుడు హెచ్చింపబడుతున్నాడు. ఎట్ ద సేమ్ వే నువ్వు ద్వేషిస్తున్నావా, ఎవరినన్నా దూషిస్తున్నావా, తృణీకరిస్తున్నావా, అది కూడా దేవుడు చూస్తున్నాడు. నిన్ను ఎక్కడ పెట్టాలి దేవుడికి తెలుసు. మనం ఎక్కడున్నాం, ఏ వైపు ఉన్నాం, చాలా జాగ్రత్తగా ఉండాలి. జీవము గల దేవుని చేతిలో పడుట బహుభయంకరమట. ఉందండి, వాక్యంలో ఉంది. మనం ఎవరి చేతిలో ఉన్నామో? జీవము గల దేవుని చేతిలో ఉన్నాం. పడ్డం, దాని నుంచి బయటికి రావడం మన వల్ల కాదు. రైట్, మన వల్ల కాదు. కానీ వేసే ప్రతి అడుగు, చూచే ప్రతి చూపు, వెళ్ళే ప్రతి మార్గము, మాట్లాడే ప్రతి మాట, ఆలోచించే ప్రతి ఆలోచన, చేసే ప్రతి పని, ఎవ్రీథింగ్ ఆయన చూస్తాడు, రాస్తాడు, మెజర్ చేస్తాడు. ఏదో ఒక రోజు చెయ్యి వస్తుంది, మేనే టేకిల్ ఉపవాసనం రాస్తాడు. అయిపోయింది. ఏంటి అర్థం? అర్థమేటండి? రాసులో వేస్తే ఏమైపోతాం? తేలిపోయామా? అయిపోయింది. ఇంకా తేలిపోయామా? అయిపోయింది. నేను మెజర్ చేశాను నీ జీవితాన్ని మొత్తం. తేలిపోయావా? అయిపోయింది, ఇంకేమీ లేదు. కనుక మనం చేయవలసిన ప్రార్థన మనకు అందరికీ ఎందుకండి? ఎవరి కోసం మనకెందుకు? నేను ఎలాగున్నాను ప్రభా, ఫస్ట్ నన్ను కడుగు ప్రభా, నన్ను శుద్ధీకరించు ప్రభా, నా ఆలోచన సరిచేయి ప్రభా, నా మార్గాలు సరిచేయి ప్రభా, నా కుటుంబాన్ని సరిచేయి ప్రభా, నా బ్రతుకును సరిచేయ్యా, నేను పరిశుద్ధత కలిగి ఉండే కృప ఇవ్వు ప్రభా. ఇంకా నీకు ప్రేమ క్రైస్తవత్వం ఉంటే గనక వేరే వాళ్ళకి సహాయం చేయి ప్రభా, వారిని మార్చు ప్రభా, వారిని సరియైన మార్గంలో నడిపించు ప్రభా అని రెండో అంశం. ఇక మన చర్చలో మనం ఇచ్చేటువంటి అంశాలు ఉంటాయా, అవి కామన్ చెయ్యాలి. ఇది కనుక మనకు ప్రతిదినం మన యొక్క పనిగా, మన యొక్క మరి ప్రభు సన్నిధిలో చేయవలసినటువంటి చాలా అత్యున్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి కార్యంగా మనం ఎంచితే గనక మన జీవితము అంతం వరకు సహించి పరలోక రాజ్యం చేరే కృపను దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. లేయాన్ని హెచ్చించాడు దేవుడు, ఆ యొక్క వంశాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. లాజర్ని జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు, ఆయన పక్షాన ఆయన పక్కనే కూర్చోబెట్టుకున్నాడు ఆయన సన్నిధిలో. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని అందరూ దూషించినప్పటికీ పరమ తండ్రి ఏం చేసిన ఆయనకి ఉన్నతమైన స్థానంలో ఆయన్ని నిలబెట్టారు. రక్షణకి కారకుడిగానే ఆయన ఉన్నారు మనకి. ఒకవేళ ఈరోజు ద్వేషం పడుతున్నావా, దేవుని సన్నిధిలో ఆ వ్యాజ్యాన్ని ఆయనకి అప్పగిద్దాం. ద్వేషిస్తున్నావా, చాలా జాగ్రత్త. ప్రభువా నన్ను క్షమించి సరి అయిన మార్గంలో నడిపించండి. అది దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ప్రభు అయినటువంటి దేవుడు మనకిచ్చేటువంటి ఆ రక్షణ భాగ్యాన్ని మనం కోల్పోకుండా, మనకిచ్చేటువంటి ఆ యొక్క ఉన్నతమైనటువంటి మరి గొప్ప స్థానాన్ని మన పనులు బట్టి కోల్పోకుండా మన జీవితాన్ని ప్రభు సన్నిధికి అప్పగించుకొని దీనులమై ప్రేమ కలిగిన వారే సరి ఏను మార్గంలో నడిచే కృప పరిశుద్ధాత్మ దేవుడు మా అందరికీ దయచేయగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వకృపానిధికి దేవా, మీకే స్తోత్రములు, స్తుతులు, వందనాలు చెల్లించుకుంటున్నాం.
ఈ దినాన మీరు మాతో మాట్లాడినటువంటి నాయన అత్యున్నతమైనటువంటి ప్రభా విలువగల మాటలను బట్టి మీకు వందనాలు అయ్యా. మేము ఇతరులనే చూస్తున్నాము కానీ మమ్మల్ని మేము చూసుకోవట్లేదేమో నాయన. మమ్మల్ని క్షమించండి, మన్నించండి ప్రభా. అయ్యా నా తండ్రి, మేము ఒకళ్ళు అనేక మార్లు ద్వేషింపబడుతున్నాం మేమయ్యా. మీరు దయతో దృష్టించమని వేడుకుంటున్నామయ్యా. సరి అయిన మార్గంలోనైనా పరిశుద్ధ జీవితాన్ని మేము కొనసాగించే విధంగా మమ్మల్ని, మా సంఘస్థులందరినీ ప్రభా, నిన్ను ఎరిగిన ప్రతి క్రైస్తవుని కూడా నాయన నీ కృపలో జ్ఞాపకం చేసుకొని ప్రభా, నీ యొక్క పరిశుద్ధమైన మార్గంలో నడిచి అంతవరకు సహించే కృప మాకు దయచేయమని, విత్తబడినటువంటి ఈ వాక్యము నాయన మా అందరి హృదయాల్లో నూరంతులుగా ఫలించినట్లుగా మా జీవితాలకి నాయన ఈ వాక్యాన్ని నాయన అప్లై చేసుకునే బిడలుగా ఉండడానికి సహాయం చేయమని యేసయ్య శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ప్రభు సన్నిధికి తెచ్చేటువంటి కానుకలు సమర్పిద్దామండి. కానుకలు సమర్పించుకుంటుండగా నావన్నీ అంగీకరించు మా దేవా, నన్నిప్పుడు నీవు కరుణించమని పాటలు పాడదాం. నావన్నీ అంగీకరించు మా దేవా, నన్నెప్పుడు నీవు కరుణించుమా. నావన్నీ అంగీకరించు మా దేవా, నన్నెప్పుడు నీవు కరుణించుమా. నావన్నీ కృపచేత నీ వలన నందిన, నావన్నీ కృపచేత నీ వలన నందిన, భావంబు నన్ను నేను బహుధైర్యమందేద. నావన్నీ అంగీకరించు మా దేవా, నన్నెప్పుడు నీవు కరుణించుమా. నీకు నా ప్రాణము నిజముగా నర్పించి, నీకు నా ప్రాణము నిజముగా నర్పించి, నీకు నిన్నుగట్టి నీ కొరకు నిలిపేద. నావన్నీ అంగీకరించు మా దేవా, నన్నెప్పుడు నీవు కరుణించుమా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయమందు ఎత్తబడినటువంటి కానుకల నిమిత్తము, అదేవిధంగా చివరి ప్రార్థనగా మన మధ్య ఉన్నటువంటి సిస్టర్ రూత్ గారు ముందుకు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థించుకుందాం. స్తోత్రం 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 నాయన, మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ బంగారు పాదములకు స్తోత్రములు నాయన. పోయిన వారం నుంచి నాయన ఈ రోజు నాయన మేమందరం నీ సన్నిధానంలో కడబడే కృపనిచ్చారు తండ్రి. అందును బట్టి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రం నాయన. మీరు పాటల ద్వారా మహిమ పొందారు ప్రభువా నాయన, సాక్ష్యాల ద్వారా నాయన ప్రభువా నాయన, చక్కని వాక్యం నాయన వినిపింపజేశారు ప్రభువా. నీకు స్తోత్రం నాయన. అవునయ్యా, లేయ తృణీకరింపబడినప్పటికీ నాయన మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా, మీ గోత్రంలో నుంచి ప్రభా మీరు పుట్టారు తండ్రి. నీకు స్తోత్రం నాయన. ఎంత భాగ్యం నాయన. నీకు స్తోత్రం నాయన. పరిశుద్ధాత్మ దేవ, నీకే వందనాలు ప్రభువా. పాపలమైనప్పటికీ నాయన మమ్మల్ని క్షమిస్తూ ప్రతిదినం నాయన కాపాడుచున్నావు తండ్రి. నీకు స్తోత్రం నాయన. వందనాలు ప్రభువా తండ్రి. ముత్తజగూడ ప్రాంతాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా నాయన. ఇక్కడ ఎన్నో ఆత్మలు రక్షింపబడవలసి ఉన్నది ప్రభువా నాయన. నాయన తండ్రి నీకు స్తోత్రం నాయన. ఎవరు నశించుకోవడం మీకు ఇష్టం లేదు ప్రభువా. ప్రతి ఒక్కరు నాయన మీ సన్నిధానంకి వచ్చి మిమ్మల్ని తెలుసుకుని ప్రభువా ఒక రోజున నిత్య రాజ్యంలో కలుసుకునే కృపను, భాగ్యాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయన. ఎవరు ఏ సమస్యలతో వచ్చారో ప్రభువా, ఎవరు ఏ బాధలతో వచ్చారైతే
ప్రభా మేమైతే చూడలేం కానీ సమస్తము చూసే దేవుడు ఉన్నావు ప్రభా. నాయన వారి కన్నీటిని మీరు తీర్చండి ప్రభా, వారిని ఓదార్చండి ప్రభా. నాయన నీకు స్తోత్రం నాయన, మీరు గొప్ప దేవుడవై ఉన్నారు తండ్రి, నీకు వందనాలయ్యా తండ్రి. భయంకరమైన రోజుల్లో మేము ప్రభా జీవిస్తున్నాం తండ్రి, నీ కృప నీ కాపుదల మేము ఇంతగానో వస్తున్నాం ప్రభా. ఈ నిత్య నాయన ఒక రోజున మీ జీవ గ్రంథంలో నాయన మా పేర్లు ఉండులాగునైనా మమ్మల్ని ప్రభా ఒక రకంగా ప్రిపేర్ చేయమని ప్రార్థిస్తున్నాను. ఎలా నేర్చుకోవాలో మాకు నేర్పించండి ప్రభా. నాయన నీకు స్తోత్రం నాయన. అదేవిధంగా ప్రభా ముందు లాజర్ని ప్రభా నాయన ధనవంతుడు మీరు ఉంచి ఉన్నారయ్యా. ధనవంతుడు సుఖించి నాయన చనిపోయినప్పటికీ నాయన ఆ నరకంలో నన్ను ఎంతో వేదన పడుతున్నాడు ప్రభా. నాయన ప్రభా నేను ఇంకా సహోదరుల విషయం కూడా ప్రభా ప్రాధేయపడుతున్నాడు తండ్రి. అయ్యా అలాంటి స్థితి మేము పొందుకోకుండా నాయన ఇక్కడే నాయన నిజమైన రక్షణ పశ్చాత్తాప హృదయం దయచేసి ఒక రోజున నాయన నీ నిత్య రాజ్యంలో నాయన మేము ఉండులాగున మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని తండ్రి నీకు స్తోత్రం నాయన. సంఘాన్ని అభివృద్ధి పరచండి ప్రభా. నాయన నీకు స్తోత్రం నాయన. ప్రభా సమస్యలను నాయన తండ్రి ఆర్థిక ఇబ్బందులను మీరు తీసివేసండి ప్రభా. నాయన అక్క అన్నను కూడా మీరు జ్ఞాపకం చేసండి. దూరం నుంచి వస్తున్నారు, వాళ్ళ ప్రయాణంలంతా మీరు తోడుగా ఉండండి తండ్రి. ఇక్కడ చదువుతున్న ప్రభా పిల్లలను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వాళ్ళ చదువులేందు కూడా మీరు తోడుగా ఉండి నాయన. మా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా నాయన మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా ప్రతి అవస్థతను సమస్యలను ఆర్థిక ఇబ్బందులను మీరు తీసి దేవ మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని చిన్న ప్రార్థన ఇస్తున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడను గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి ఎందును నెరవేరును గాక. మన దిన ఆహార నేడు మాకు దయచేయము, వాడు అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము, మమ్మల్ని శోధనలోకి తేక దృష్టించి తప్పించము. రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామం సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము కూడిన ప్రతి బిడ్డకి తోడయుండి, రాలేని బిడ్డలకి వచ్చిన బిడ్డలకి అందరికీ తోడయుండి ఈ యొక్క కృపలో పరిశుద్ధతలో మీ సన్నిధిలో అంతవరకు సహించి ఎత్తబడే కృప పరిశుద్ధాత్మ దేవుడు అందరి